హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ హోమ్లీ హెవెన్. నిన్న హనుమత్ జయంతి కదండి. నేను నిన్న హనుమత్ జయంతి రోజు నేతి అప్పాలు చేశానని చెప్పాను కదా. అది ఈరోజు వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. మీకు ఎవరికైనా యూస్ఫుల్ అయితే ఈ వీడియో చూస్తారని నేను అప్లోడ్ చేస్తున్నానండి. ఇవి నేతి అప్పాలు మనకి చాలా ఈజీగా అయిపోతాయి. దేవుడికి కూడా, ఆంజనేయ స్వామికి చాలా ఇష్టమైన ప్రసాదం కదా ఇది. మనము ఎప్పుడైనా శనివారము అట్లా ఎప్పుడైనా దేవుడికి ప్రసాదాలు పెట్టాలనుకున్నప్పుడు ఈ అప్పాలు చూస్ చేసుకోండి. చాలా ఈజీగా అయిపోతాయి. ఒక్క 5 మినిట్స్లోనే అయిపోతాయండి. మీకు ఇష్టమైతే నూనెతో కూడా చేసుకోవచ్చు. నేనైతే నెయ్యితోనే రెడీ చేస్తున్నాను, ఆవు నెయ్యితో. కాబట్టి మీకు షేర్ చేద్దామని ఈ వీడియో చేస్తున్నానండి. ముందుగా 1 కప్పు గోధుమ పిండి, ఒక 2 స్పూన్లు అయితే బియ్యం పిండి వేసుకున్నాను. దాంట్లో కొద్దిగా నెయ్యి వేసుకొని, కొద్దిగా సాల్ట్, బెల్లము కరిగించి పెట్టుకోవాలి. కొద్దిగా ఇలాచీ పౌడర్ కూడా వేయాలండి. వేసేసి బెల్లం కరిగించి పెట్టుకొనేసి అది మరీ వేడిగా లేకుండా బాగా చల్లారిన తర్వాత కొద్దిగా వేసుకోవాలి. వేడిదే వేసుకుంటే బెల్లం పాకం మనకి బిళ్ళల్లాగా రావండి, విరిగిపోతాయి. అందుకోసం బాగా చల్లగా అయిపోయిన తర్వాత బాగా మరి గట్టిగా కాకుండా కొద్దిగా సాఫ్ట్గా కలిపి పెట్టుకోండి. ఇక్కడ నెయ్యి కూడా వేడైపోయింది కాబట్టి ఇంకా మనం బిళ్ళల్లా చేసి పెట్టుకుంటే అన్నీ వేసి ఒక్కసారిగా బాగా క్రిస్పీగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేపుకొని తీసేయాలి. మనము ఇవి కలర్ రాకుండా కొద్ది కలర్ వచ్చిన తర్వాత తీసేసామంటే ఇవి మెత్తగా ఉంటాయండి. కాబట్టి మంచి సిమ్గా పెట్టేసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపాలి. మరీ నల్లగా అవ్వకూడదు, టేస్ట్ పోతుంది. అందుకోసమని ఇట్లా నిదానంగా సిమ్లో పెట్టుకొని బాగా వేపుకుంటే చాలా బాగుంటాయండి టేస్టీగా. మనకి పిల్లలకి కూడా మనము ఇంట్లో కావాలనుకున్నప్పుడు తినాలనుకున్నప్పుడు కూడా ఇటువంటివి చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది. ఒక 5 to 10 మినిట్స్ స్నాక్స్ అట్లాగా పిల్లలకు పంపించేవాళ్ళు, తీపి ఇష్టపడేవాళ్ళు ఇవి చేసి పెట్టుకుంటే నిలవ కూడా ఉంటాయి. కాబట్టి ఇటువంటి